మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం గుర్తుంచుకోవాలి. వాటిని మనం శత్రువులుగా భావించినట్లయితే వాటి పైన యుద్ధము చేయడానికి కావలసినటువంటి యుద్ధ నైపుణ్యాన్ని దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాం. దేవుని దగ్గర నువ్వు నేర్చుకునేటువంటి ప్రతి మాట నువ్వు నిత్యము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక యుద్ధ సైనికుడిని మనం చూస్తే ఆ యుద్ధములో ఉన్నంత వరకు కూడా అతడు ప్రతి దినము ఆ యుద్ధానికి సిద్ధపడుతుంటాడు. ఎక్సర్సైజ్ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, వారు చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా యుద్ధము గనక ఆ క్షణంలో వస్తే వారు వెంటనే యుద్ధానికి సంసిద్ధులుగా ఉండే విధంగా ప్రతిరోజు వారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. నీ ముందున్నటువంటి పరిస్థితుల విషయంలో నీ పైన శత్రువు దాడి చేస్తాడు. ప్రతి దినము దాడి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి దినము నువ్వు సిద్ధపడి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం ద్వారా నువ్వెప్పుడైతే సిద్ధపాటుని కలిగి ఉంటావో, సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటావో, నీ ముందున్నటువంటి సమస్య ఏదైతే నీకు కఠినంగా అనిపిస్తుందో ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో నీ హృదయములో నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటూ ఉండా. ఆ ధైర్యమే నీ శత్రువు నీ ముందు నిలవకుండా చేస్తుంది. అటువంటి శిక్షణ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి. ఎందుకనంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు బలహీనంగా ఉంటే, విశ్వాసంలో బలహీనంగా ఉంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించలేడు. నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే వాటిని పొందుకొని వాటిని ఉపయోగించుకోగలిగేటువంటి సామర్థ్యం నీ దగ్గర లేదు. విశ్వాస సామర్థ్యం నీ దగ్గర లేదు. దానిని నువ్వు పెంపొందించుకోకుండా నువ్వు గొప్ప దీవెనను పొందుకోవడానికి ఆశ కలిగి ఉండటానికి నీకేమాత్రము కూడా అర్హత లేదు. నీకేదైనా ఒక గొప్ప ఆశీర్వాదము, దీవెన నువ్వు కావాలని కోరుకుంటూ ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి విశ్వాస సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. నీ ముందున్నటువంటి శత్రువును నువ్వు జయించడానికి కావలసినటువంటి, నీ శత్రువుని జయించటానికి కావలసినటువంటి విశ్వాస బలము నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నీ ముందు ఒక గొప్ప శ్రమ ఉంచుతాడు. ఆ శ్రమను నువ్వు విశ్వాసం ద్వారా అధిగమించగలిగినట్లయితే గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప దీవెనని నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు ఆ యొక్క సవాలుని ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నావో లేదో నువ్వు గుర్తించాలి. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిని వలన నీవు పొందినది ఏది? పొంది ఉండియు పొందినట్టు నీవు అతిశయింపనేలా. దేవుడు ఏదైనా మేలు చేసి ఒక గొప్ప స్థితిలో మనల్ని ఉంచితే అది నా గొప్పతనం అనుకుంటున్నారు. నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఇదంతా నా ప్రయత్నమే అనేటువంటి ఆలోచన. అది లేనప్పుడు, అంటే ఒక సంపదో లేకపోతే ఒక ఆశీర్వాదమో లేదా ఒక దీవెనో లేదా ఏదైనా సరే ఒకటి లేనప్పుడేమో దేవుని పైన, దేవుని దగ్గర దేవునికి మొరపెట్టుకుని దాన్ని పొందుకున్న తర్వాత వారిది మా బలము, మా సామర్థ్యము, మా సొంత ప్రయత్నము అనేటువంటి తలంపులతోటి